హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన తీర్పులు ఒక్కసారిగా అందరినీ ఆలోచనలో పడేసేలా చేసింది. ఒకటి ఆశించిన స్థాయిలో రాని తీర్పు, మరొకటి అసలు ఎవరికీ తెలియదు. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఆ కేసు గురించి తెలుసుకోవడం జరిగింది. అదే కేరళ రాష్ట్రానికి సంబంధించి తిరువనంతపురం హైకోర్టు వారి ఇచ్చిన తీర్పు. 24 సంవత్సరాల గ్రీష్మ అనే యువతికి ఉరిశిక్ష. ఆ రాష్ట్రంలో అతి తక్కువ వయసులో ఉరిశిక్ష పడిన యువతి ఆమె. ఇక ఈమె 24 సంవత్సరాలకే ఈమె చేసిన ఒక హత్య చాలా కిరాతకమైనది. అది కూడా పగలు కాదు, శత్రువు కాదు, ప్రేమించిన యువకుణ్ణి అతి దారుణంగా చంపింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అటెంప్ట్ చేసి చంపింది. 2 సార్లు తంపించుకున్న ఆ ప్రేమ మైకంలో ఆ యువకుడు 3వసారి ఆ అమ్మాయి చేతిలో చనిపోయాడు. ఇక విషయానికి వస్తే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రేమ కథ. కేరళ రాష్ట్రానికి చెందిన రాజు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గ్రీష్మ. 2 వేరు రాష్ట్రాలైన సరిహద్దు ప్రాంతాలు అవడం వల్ల వీళ్ళిద్దరి డిస్టెన్స్ చాలా తక్కువ, సుమారు 20 కిలోమీటర్లు, అంటే ఒక 10 నిమిషాల జర్నీలో వీళ్ళ గృహాలున్నాయి. ఆ అబ్బాయి రేడియాలజీ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నాడు, అమ్మాయి లిటరేచర్ చదువుతూ ఉంది. అంటే ఇద్దరు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ బాగా ఉన్నవాళ్ళే. వాళ్ళ లైఫ్లో ఏమవ్వాలి, లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలని ఆలోచన ఉన్నవాళ్ళే. ఇందులో ఎవరిని ఎవరు ట్రాప్ చేసింది కాదు. అయితే గ్రీష్మ, రాజు ఇద్దరు కూడా, శారణ్ రాజ్ ఇద్దరు కూడా ప్రేమలో పడిన తర్వాత వీళ్ళ యొక్క ప్రేమ మరో చరిత్రను మించి ఉండేది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏకైక అమ్మాయి కాబట్టి గారాభంగా పెరిగింది. ఆడిందే ఆట, పాడిందే పాట. రీల్స్ అంటే విపరీతమైన అభిమానం. ఆ విధంగా ఇద్దరు కలిసి రీల్స్ కూడా చేయడం జరిగింది. వీడియోలు, ఏకాంతంగా కలవడాలు అన్నీ కూడా. ఇక అలా కొనసాగుతూ ఉన్నప్పుడు 2022లో ఆ గ్రీష్మకి ఆర్మీకి సంబంధించిన ఒక సంబంధం రావడం జరిగింది. ఆ సంబంధం వచ్చిన తర్వాత గ్రీష్మ మనసు మొత్తం మారిపోయింది. రాజుపై ఉన్న ప్రేమ కాస్త ఆర్మీ ఉద్యోగిపైకి మళ్ళింది. ఇక ఆ సంబంధం ఖాయం చేసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి, రాజుని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. ఇక ఇక్కడి నుంచి ఈ కథ 2 విధాలుగా మారుతుంది. మొదటి కథ చూసుకుంటే, రాజుని వదిలించుకోవడానికి ఫస్ట్ జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకుంది గ్రీష్మ. నా జాతకం ప్రకారము ప్రేమించి వివాహం చేసుకున్నవాడు చనిపోతాడంట అని చెప్పింది. రాజు దానికి అంగీకరించలేదు. నా తలరాతలు ఎలా అయితే అలా జరుగుతుంది, ప్రేమించి నిన్ను మాత్రం నేను వదులుకునే ప్రసక్తి లేదు అని చెప్పాడట. ఇక ఇలా కాదని రాజుని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేయాలని అంత కఠినమైన ఆలోచన చేసింది గ్రీష్మ. సుమారు ఆ ఆలోచన చేసినప్పుడు ఆమె వయసు 21-22 సంవత్సరాలు. ఇప్పుడు 24 సంవత్సరాలు. అంటే ఆమె ఏం చేసిందంటే, ఇద్దరూ కలిసిన రోజు ఒక వాటర్ బాటిల్లో పారాసెటమాల్ ట్యాబ్లెట్లు అధిక మొత్తంలో వేసి రాజుకి ఇచ్చింది. రాజు కొంచెం తాగిన తర్వాత ఏదో అనుమానం వచ్చి వదిలేశాడు. రాజు వాటర్ని అనుమానించాడు కానీ తను ప్రేమించిన గ్రీష్మను అనుమానించలేకపోయాడు. అది తప్పిన తర్వాత మరలా మరొక క్రూరమైన ఆలోచన చేసింది. వాటర్ అయితే పసిగట్టేస్తున్నాడని ఈసారి డ్రింక్లో కలిపింది. డ్రింక్లో కలిపిన బాటిల్, మారుమూల బాటిల్, 2 బాటిళ్ళు పట్టుకొని వెళ్ళింది. మనం సరదాగా ఒక పందెం పెట్టుకుందాము, ఈ బాటిల్లో ఎవరు ముందు డ్రింక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పింది. రాజు ఎప్పుడూ కలిసే అమ్మాయి, సరదాగా ఉన్న అమ్మాయి, ప్రేమించిన అమ్మాయిని కాబట్టి అంగీకరించాడు. డ్రింక్ తాగాడు. అప్పుడు కూడా తనకి రుచిలో ఏదో తేడా వచ్చింది. ఎక్కడో ఏదో కొడుతుంది అనిపించింది. రాజు ఆ డ్రింక్ తాగడం ఆపేశాడు. అక్కడ కూడా గ్రీష్మకి కోపం వచ్చింది. ఎలాంటి ప్లాన్ వేసినా రాజు దగ్గర కుదరటం లేదు. ఇక ఈసారి ఇలా చేయకూడదు, వేసే ప్లాన్ చాలా దృఢంగా వేయాలనుకుంది. 2 సార్లు ప్రేమించిన వాడు నువ్వు ఇచ్చిన డ్రింక్ని అనుమానించాడు తప్ప నిన్ను అనుమానించలేదు. ప్రేమించిన అమ్మాయి ఇచ్చే డ్రింక్లోని వాటర్లోని తేడా వస్తుంది అంటే ఏదైనా నా మీద కుట్ర పడుతుందన్న అనుమానం కూడా రాజుకి రాలేదు. రాజుకి గ్రీష్మపై ఉన్న ప్రేమ అనుమానం అనే దానికి తావివ్వలేదు.
గ్రీష్మ రాజు పెంచుకున్న ప్రేమను అడ్డం పెట్టుకొని కుటిల ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు రాజుకి ఫోన్ చేసింది గ్రీష్మ. మా ఇంట్లో ఎవరూ లేరు, వస్తావా అని అడిగింది. గ్రీష్మ అలా అనడంతో వాయు వేగంతో రెక్కలు కట్టుకొని గ్రీష్మ ముందు వాలిపోయాడు రాజు. రాజు ఇంటికి రాగానే మర్యాదపూర్వకంగా ఒక కషాయం చేసి ఇచ్చింది. ఇస్తూనే రాజు, ఇది ఒక ఆయుర్వేద కషాయం, ఇది ఒంటికి చాలా మంచిది, మేము తాగుతూ ఉంటాం, నువ్వు కూడా తాగు అని ఇచ్చింది. ఇష్టపడిన వాళ్ళు విషం ఇచ్చిన అమృతంలా ఉంటుందని మన సినిమాల్లో వింటాం కదా. పాపం రాజు ఆ ప్రేమతో గుడ్డిగా తాగేశాడు. తాగిన తర్వాత తన శరీరంలో ఏమో మార్పులు రావడం మొదలయ్యింది. ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా అనీజీగా ఉంది, లేవలేని స్థితికి వెళ్ళిపోతున్నాడు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. గ్రీష్మ ఒక మెసేజ్ పెట్టింది, సారీ అని. అది చదివి రాజు ఏమై ఉంటుందో అని మెసేజ్ చదవడం మొదలుపెట్టాడు. నేను ఇచ్చిన కషాయం నేను ఇవ్వగానే నువ్వు తాగావు, అది హెల్త్కి చాలా మంచిది, కాకపోతే కొంచెం అనీజీగా ఉంటుంది, ఒక 2 రోజులు దాన్ని భరించు, తర్వాత నీ శరీరంలో వచ్చే మార్పులు నువ్వే ఆశ్చర్యపోతావు అని చెప్పింది. రాజు పాపం అనుమానించలేకపోయాడు. హాస్పిటల్ అప్పుడే తను అంత బాడీలో అలాంటి మార్పులు వస్తున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళుంటే ఈరోజు రాజు ఉండేవాడేమో. ప్రేమించిన అమ్మాయి ఆ చెప్పిన మాటలు కూడా గుడ్డిగా నమ్మాడు. తన శరీరంలోనే అంత జరుగుతున్నా సరే ఇంకా ఆ ప్రేమ అంత గొప్పదనమాట. తర్వాత రాజు ఇంకా లేవలేని స్థితి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది, అనారోగ్యం పాలైపోయాడు. తనని కలవడానికి వచ్చిన స్నేహితుడికి విషయం చెప్పాడు. నేను బయటికి వెళ్ళింది లేదు, అసలు ఏం తినింది లేదు, ఎక్కడ ఏం తాగింది లేదు, గ్రీష్మ దగ్గరికి వెళ్ళాను, ఏదో ఆయుర్వేదం కషాయం అని ఇచ్చింది, హెల్త్కి మంచిదని చెప్పింది. అప్పటి నుంచి నా శరీరం నాకు కంట్రోల్లో ఉండటం లేదు, నా బాడీ ఆర్గాన్స్ ఏం పనిచేయట్లేదని చెప్పాడు. తన స్నేహితుడి సహాయంతో హాస్పిటల్కి వెళ్ళాడు. అవన్నీ విన్న డాక్టర్ ఆశ్చర్యపోయాడు. టెస్టులు చేశాడు. బ్లడ్లో స్లో పాయిజన్ కలిసింది. అది ఎంత ప్రమాదకరం అంటే నెమ్మదిగా నువ్వు అలానే ఉంటావు, కానీ నీ శరీరంలో ఏ అవయవం పనికిరాదు, ప్రతి అవయవం చచ్చుబడిపోతుంది. ఇంత దాకా తెచ్చుకున్నావా, నువ్వు ఆ రోజే వచ్చుంటే బ్రతికేవాడివి, ఇప్పుడు చెయ్యి దాటిపోయిందని చెప్పాడు. తను ఇచ్చే వాంగ్మూలంలో కూడా తన ప్రేమను కానీ గ్రీష్మను కానీ ఎక్కడ అనుమానంగా ఒక్క మాట కూడా చెప్పలేదు రాజు. 11 రోజులు పోరాడి చనిపోయాడు. తర్వాత దీనిపైన కేసు నమోదైంది. గ్రీష్మని సమీప బంధువుని, గ్రీష్మ తల్లిని అనుమానించారు న్యాయస్థానం వాళ్ళు. ఇక గ్రీష్మ తరపు లాయరు తనని కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేసింది. బెయిల్ వచ్చింది. తర్వాత మరలా రాజు కుటుంబీకులు పోరాడారు. దీనికి సంబంధించి తమిళ రాష్ట్రంలో వాళ్ళు, కేరళ రాష్ట్రం వాళ్ళు విడివిడిగా విడిపోయి ఎవరి వాదనలు వాళ్ళు, ఎవరి సపోర్ట్ వాళ్ళు చేశారు. ఇక్కడ గ్రీష్మ తరపు లాయరు కోర్టుకు అపీల్ చేసుకుంది. చిన్న వయసు, చాలా భవిష్యత్తు ఉంది, 24 సంవత్సరాలు, తెలిసి తెలియని వయసులో చేసింది, మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, అలాంటి కారణాలు ఎన్నో చెప్పారు. ఇక్కడ మరొక రాజుని నిందితుడిగా చేయడానికి, రాజుని ఒక తప్పుడు వ్యక్తిగా చూపించడానికి కూడా ప్రయత్నించారు. రాజు ఈ అమ్మాయి ఎప్పుడైతే పెళ్లి కుదిరిన తర్వాత వెళ్ళి, నాకు పెళ్లి కుదిరింది, ఈ ప్రేమాది వద్దు, నేను జీవితంలో సెటిల్ అయిపోతాను, ఆ అబ్బాయిని చేసుకొని ఒగ్గానొక్క కూతుర్ని కాబట్టి నేను ఇలాంటివి చెప్తే మా నాన్న ఒప్పుకోరు అని ఏదో చెప్పిపోయే ప్రయత్నం చేస్తే, రాజు తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలు అవి చూపించి, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను ఇవన్నీ పబ్లిక్ చేస్తాను, నీ పరువు తీస్తాను, నువ్వు పెళ్లి చేసుకుని ఎలా హ్యాపీగా ఉంటావు అని బెదిరించాడు. బెదిరించిన తర్వాత గ్రీష్మ భయపడిపోయి, చిన్న వయసు అవడం వల్ల, మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల రాజుని ఇలా ప్రయత్నించి హతమార్చాల్సి వచ్చింది. ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ఒక అమ్మాయి మానాన్ని కాపాడుకోవడానికి, పరువుని కాపాడడానికి ఇలా చేసింది అని ఆ లాయర్ ఒక కథ అల్లి కోర్టు వారి ముందు ఇచ్చారు. కథ అయితే అల్లారు, కానీ దానికి సరైన ఆధారాలు ఎక్కడా రాలేదు. రాజుకి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా వాళ్ళకి దొరకలేదు. అందుకే కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ప్రేమ అనే పేరుతో ఇంత నయవంచన, ఇంత నమ్మక ద్రోహం చేయడం చాలా పాపం.
ప్రేమను నమ్మి తన దగ్గరకు వస్తే 3 సార్లు ప్రయత్నించింది. 2 సార్లు విఫలం చెందినప్పుడైనా రాజు తనను అనుమానించలేదు, కనీసం ప్రశ్నించలేదు. అంటే ఎంత గుడ్డిగా ప్రేమించాడో అలాంటి ప్రేమను వంచన చేసి ఒక అమాయకుడి ప్రాణాలు తీసేసింది. చనిపోతున్నప్పుడు కూడా రాజు ఎక్కడ అనుమానించలేదు. ఖచ్చితంగా ఒకరి ప్రాణం తీసే ఇంత క్రూరంగా తీసే వాళ్ళకి ఉరిశిక్ష కరెక్ట్ అని కోర్టు ఉరిశిక్ష విధించింది. గ్రీష్మకి ఉరిశిక్షతో పాటు ఆమె సమీప బంధువు ఎవరైతే ఈమెకి ఇలాంటి సలహాలు ఇచ్చి ప్రోత్సహించి ఇవన్నీ సప్లై చేశాడో అతనికి 3 సంవత్సరాలు శిక్ష పడింది. కానీ ఈ కేసులో గ్రీష్మ తల్లిని అనుమానితుడిగా తీసుకున్నప్పుడు ఆమెకు సంబంధించి ఎలాంటి పాపము తెలియదు, ఆమె ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదని కోర్టు వారు నమ్మడం జరిగింది. ఆమెని విడుదల చేయడం జరిగింది.